ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణా కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. గంగా సప్తమి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినం. వైశాఖ మాసం శుక్లపక్షం సప్తమి తిథిలో ఈ పర్వదినాన్ని ఆచరిస్తారు. ఈరోజు జహ్ను సప్తమి అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం భగీరథుడి కఠోర తపస్సుతో గంగామాత స్వర్గం నుంచి భూమికి దిగి వస్తూ ఉంటుంది. అయితే ఆమె ప్రవాహం మహర్షి జహ్ను ఆశ్రమాన్ని ముంచెత్తినప్పుడు ఆయన ఆగ్రహంతో గంగను తన కంఠంలో బంధిస్తాడు. తరువాత భగీరథుడి ప్రార్థనలతో సంతోషించి తన చెవి ద్వారా గంగను మళ్లీ విడుదల చేస్తారు జహ్ను మహర్షి. ఈ పునరావిర్భావమే గంగా సప్తమిగా ప్రసిద్ధి చెందింది. గంగానది కేవలం ఒక జల స్రోతస్సు మాత్రమే కాదు, అది పవిత్రతకు, జీవనానికి, మోక్షానికి ప్రతీక. గంగా జలానికి ప్రత్యేకమైన పవిత్రత ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. గంగలో స్నానం చేయడం వల్ల పాపాలు నశిస్తాయని, పితృదేవతలు తృప్తి చెందుతారని విశ్వాసం. అందుకే ఈ రోజున గంగా స్నానం, దానం, తర్పణం చేయడం ఎంతో పుణ్యప్రదం. గంగా సప్తమి యొక్క విశిష్టత కేవలం ఆచారాల్లోనే కాదు, దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక సందేశంలో ఉంది. గంగామాత నిరంతరం ప్రవహిస్తూ అందరికీ నీటిని అందిస్తూ స్వార్థం లేకుండా సేవ చేస్తూ ఉంటుంది. ఇది మనిషికి ఒక గొప్ప పాఠం. మన జీవితం కూడా ఇతరులకు ఉపయోగపడే విధంగా ఉండాలని సూచిస్తుంది. గంగ ఎప్పుడూ శుద్ధిని ప్రసాదిస్తుందని భావిస్తారు. అదేవిధంగా మన మనసును కూడా శుభ్రంగా ఉంచుకోవాలని ఈ పర్వదినం మనకు సూచిస్తుంది. పరమార్థ దృష్టిలో గంగా సప్తమి మనలోని అహంకారం, దుర్గుణాలను విడిచిపెట్టి వినయం, కరుణ, సేవాభావంతో జీవించమని బోధిస్తుంది. గంగా ప్రవాహంలా మన జీవితం కూడా నిరంతరాయంగా ముందుకు సాగాలి, ఎక్కడా ఆగిపోకుండా ధర్మ మార్గంలో నడవాలి అనే సందేశం ఇస్తుంది. మొత్తం మీద గంగా సప్తమి అన్నది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మన అంతరంగాన్ని శుద్ధి చేసుకునే ఆధ్యాత్మిక అవకాశం. గంగామాతను స్మరించి ఆమె చూపిన మార్గంలో నడవడం అన్నదే ఈ గంగా సప్తమి పర్వదినం యొక్క అసలైన పరమార్థం. ఇవి గంగా సప్తమి విశేషాలు. ఇలాంటి మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థంతో.